15 సంవత్సరాల తర్వాత చేపల కూర చేసినా అంటే నమ్ముతారా మీరు? అస్సలు నమ్మరు. నిజమండి బాబు. 15 సంవత్సరాల తర్వాత చేపల కర్రీ ఈ రోజు చేశాను. అప్పుడెప్పుడో పెళ్ళైన స్టార్టింగ్‌లో నేను చేపల కర్రీ చేశాను. ఇంక అంతే మా ఆయన, మా అత్త బాగా రిక్వెస్ట్ చేశారు. "నీకు పుణ్యం ఉంటది చేపల కర్రీ మళ్ళీ చేయొద్దు" అనని. పాపం వాళ్ళు అంతలాని బ్రతిమలాడుతుంటే నేనెందుకు మళ్ళీ చేస్తాను. సరే నేను చేయను మీరే చేయండి అన్నాను. అప్పటినుంచి ఇప్పటి వరకు మా ఆయన చేపల కర్రీ చేస్తాడు. నేను అస్సలు చేయను. పాపం తప్పక ఈరోజు నా చేతికిచ్చాడు చేయమని. అలా అని నేను చేపల కర్రీ అంత వరస్ట్‌గా చేస్తాను, నాకు వంట రాదు అని మీరు ఫిక్స్ అవ్వద్దు. అలా ఏమి కాదు. నేను చేపలు బాగా చేస్తాను. వంటలు కూడా బాగా చేస్తాను. నన్ను చేపల కర్రీ చేయొద్దని వాళ్ళు అంతలాగా ఎందుకు రిక్వెస్ట్ చేశారంటే, నెల్లూరు సైడ్ చేసే చేపల పులుసులో ఎక్కువ మసాలా ఉండదు. అసలు అల్లం పేస్ట్, కొబ్బరి అనేది అసలు ఉండదు. చాలా డిఫరెంట్‌గా ఉంటది. నెల్లూరు సైడ్ చేపల పులుసులో హెవీ మసాలా ఉండదు. ఇక్కడేందంటే వీళ్ళు అల్లం పేస్ట్, కొబ్బరి అనేది కంపల్సరీ వేస్తారు. అందుకే వాళ్ళకి చేపల పులుసు నచ్చలేదు. నేను మామూలుగా చేపల పులుసు చాలా బాగా చేస్తాను. వాళ్ళకి నచ్చలేదని నేను ఇన్ని సంవత్సరాలు చేయలేదు. అంతే.